సో ఈ వైరల్ చిప్స్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ డొరిటోస్ ప్యాకెట్ని, నేనైతే డొరిటోస్ నాచో చీజ్ తీసుకున్నాను. దీన్ని హార్జెంటల్గా మనం కట్ చేసి దీంట్లో మనం ప్రీ కుక్డ్ చికెన్, ఆనియన్, టమాటో, క్యారెట్ అండ్ కొత్తిమీర వేసి కలిపేసి టేస్ట్ చేద్దాం. అండ్ ఎలా టేస్ట్ ఉందో కూడా చూద్దాం. సో మనకి వైరల్ చిప్స్లో యాడ్ చేసుకోవడానికి చికెన్ కూడా కావాలన్నమాట. సో మన దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ని చిన్నగా కోసేసుకుందాం. మరి అంటే మనం తినడానికి వీలుగా ఉండాలి కాబట్టి బాగా చిన్నగా కోసుకుందాం అనమాట. దీంట్లో మనం ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, కొత్తిమీర, చికెన్ అండ్ లెమన్ అయితే వాడుతున్నాం అనమాట. మెయిన్గా దీంట్లో వాడే చికెన్లో మీరు బోన్స్ లేకుండా చూసుకోండి. అలాగే బైట్ సైజ్ పీసెస్ అయితే కోసుకోండి. దీంట్లో మనం మైనీస్ కూడా కావాలన్నమాట. ఫ్లేవర్ ఉన్నాక నేనైతే తందూరి మైనీస్ ట్రై చేశాను. సో ఈ ప్యాకెట్ని హార్జెంటల్గా ఓపెన్ చేసి ఒక్కొక్క ఐటమ్ అంటే వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఫుల్గా మిక్సీ కొట్టేసుకోవాలి. మీ ఫైనల్ ప్రోడక్ట్ కొంచెం ఇలా కనబడేదాకా మిక్సీ కొట్టేసుకోండి. అండ్ టేస్ట్ చేసినప్పుడు నాకైతే జెన్యున్గా షవర్మా తిన్నట్టు అనిపించింది అనమాట. జస్ట్ బయట రోటీ లేకుండా చిప్స్ యాడ్ అయి ఉన్నాయి. దట్స్ ఇట్, ఇంకేం చేంజెస్ లేవు. నేను చేసిన ప్రాసెస్ అండ్ ఫుల్ వీడియో చూడాలంటే బయోలో లింక్ ఉంటుంది, కంపల్సరీ ఓపెన్ చేసి చూసేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, టాటా.